యా చూడండి, మనం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలి అనేది మనం డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరికి కూడా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీ మెయిల్కి యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క పోర్టల్ లాగా మీకు అసైన్మెంట్ చేస్తారు వాళ్ళు. ఒక 9 టెస్టులు దాంట్లో ఉంటాయి. ఓకే, ఆ 9 టెస్టులు మీరు రాస్తే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది పూర్తిగా. ఓకే, చూడండి, ఫస్ట్ ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్ టాలీఎడ్యుకేషన్.com ఎంటర్ ఇవ్వండి. డైరెక్ట్గా మనకి ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఇలా ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను చూపిస్తాను ఎగ్జాంపుల్స్. యా శ్రీకాంత్ రాస్తాను. ఓకే, చూడండి ఇక్కడ లాగిన్, ఇక్కడే చూడండి వెరిఫై యువర్ సర్టిఫికేట్. మీ కోర్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్టిఫికేషన్ వస్తుంది. దాన్ని ఇక్కడ వెరిఫై యువర్ సర్టిఫికేట్ దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని ఇక్కడ ఇచ్చేసారనుకో మీ పేరు మీద రిజిస్టర్ అయినట్టు చూపిస్తుంది. ఓకే, లాగిన్. ఇది ఓన్లీ మీకే వస్తుంది, అందరికీ రాదు. ఎవరికైతే మీరు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఉంటానో టాలీ ఎడ్యుకేషన్ అండర్లో వాళ్ళకు మాత్రమే వస్తుంది, అందరికీ రావన్నమాట. ఓకే, చూడండి శ్రీకాంత్ రాసరి 300. యా సో ఈ పాస్వర్డ్ ఎవరికి చెప్పకూడదు మీరు. ఓకేనా, ఆర్కే 94 HU 9. ఓకే, లాగిన్ చేస్తున్నాను. టాలీఎడ్యుకేషన్.comలోకి వెళ్తే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అక్కడ లాగిన్లోకి వెళ్ళి, సో టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు మీ మెయిల్కి ఒకటి పంపించి ఉంటారు లింకు. సో దాన్ని ఓపెన్ చేసుకుంటే అక్కడ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు. అదే యూజర్ ఐడి పాస్వర్డ్ను ఇక్కడ మనం ఇవ్వాలి. ఇస్తే మీ పేరు మీద ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా డైరెక్ట్గా. ఓకే, చూడండి ఇక్కడ డాష్ బోర్డ్, లర్నింగ్, ఈ కంటెంట్ లర్నింగ్ మొత్తం ఉంటుంది. మీరు ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు, చాలా కంటెంట్ ఉంటుంది దీంట్లో టోటల్. సో తర్వాత అసెస్మెంట్స్, మాక్ టెస్ట్, దీని మీద క్లిక్ చేస్తే మీకు మీ పేరు మీద ఒక 3 టెస్టులు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ మీద, టీడీఎస్ ట్యాక్స్ డిడక్టర్ సోర్స్ మీద, అండ్ టెక్నికల్ పాయింట్స్, డేటా మేనేజ్మెంట్, మూవింగ్ టు న్యూ ఫైనాన్షియల్ ఇయర్, వాటి మీద 3 టెస్టులు. టోటల్గా ఇక్కడ 9 టెస్టులు ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి మళ్ళీ కింద 3 టెస్టులు ఉంటాయి. ఓకే, సో ఈ టెస్టులను మీరు ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. అంటే మీరు తప్పు రాసినా కూడా ఆన్సర్లు ఇక్కడే ఉంటాయి. ఓకేనా, సో తర్వాత జాబ్స్, ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా ఆ జాబ్ స్టేటస్ అనేది ఇక్కడ మీకు చూపిస్తారు. జాబ్స్ అని క్లిక్ చేస్తే ఏ రాష్ట్రంలో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎంత క్వాలిఫికేషన్ ఉండాలనేది పూర్తిగా ఇక్కడ చూపిస్తారు సార్. చూడండి, హైదరాబాద్ అకౌంట్స్ ట్రైనీ అండ్ కోఆర్డినేటర్. ఓకే, హైదరాబాద్ ఏ రోజుకి ఆ రోజు అప్డేట్ చేస్తారు. ఈ రోజు అప్డేట్ చేస్తారు చూడండి, 26 డీటెయిల్స్. ఆ పోర్టల్ మీకే సపరేట్గా ఉంటుంది, ఆ పోర్టల్లో చూసుకోవచ్చు. చూడండి శాలరీ రేంజ్ ఇచ్చాడు. ఓకే, సో తర్వాత ఏం ఉండాలనేది చెప్పాడు. క్యాండిడేట్ నీడ్ టు నో కంప్లీట్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్, మెయిన్లీ ఎంఎస్ ఎక్సెల్. ఓకే, అవి కూడా ఇక్కడ ఇచ్చాడు పూర్తిగా ఏం ఉండాలి. రిక్వైర్డ్ స్కిల్స్ టాలీ, రిక్వైర్డ్ వర్క్ ఎక్స్పీరియన్స్ 1 to 2 years ఉండాలి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 3, క్వాలిఫికేషన్ బీకామ్. సో ప్రిఫర్డ్ సర్టిఫికేట్ టాలీ ఎసెన్షియల్ కాంప్రహెన్సివ్. పూర్తి డీటెయిల్స్ ఇచ్చాడు. ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్, ఇక్కడ మీరు అప్డేట్ ప్రొఫైల్ చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది మీ పేరు మీద మీకు పోర్టల్లో మాత్రమే ఉంటుంది ఇది. ఓకే, మాక్ టెస్ట్ చేద్దాం ఒకటి. ఓకే, ఫస్ట్ ఓపెన్ చేస్తున్నాను, టేక్ టెస్ట్.
మనకి ఎన్ని నిమిషాలు అనేది కూడా ఉంటుంది చూడండి. ప్రొసీడ్. మీకు ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇచ్చేసి ఉంటారు అసెస్మెంట్ ఇన్స్ట్రక్షన్స్ పూర్తిగా ఇక్కడ మీకు ఇచ్చి ఉంటారు. ఇది ఒకసారి మీరు చదువుకోండి. 20 మినిట్స్ ఉంది టెస్ట్ డ్యూరేషన్. స్టార్ట్ టెస్ట్. మీకు ఫైనల్ ఎగ్జామ్లో 45 మినిట్స్ ఉంటాయి, 60 క్వశ్చన్లు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్. స్టార్ట్ టెస్ట్ చూడండి. 20 క్వశ్చన్స్ ఉన్నాయి. మా మ్యూట్లో పెట్టుకోండి. సో ఇక్కడ చూడండి, మీరు మిస్టేక్స్ చేసినా మళ్ళీ ఆన్సర్లు ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ విల్ అపియర్ ఇన్ ద ఈవే బిల్ రిజిస్టర్ ఆఫ్ టాలీ ప్రైమ్. మూడు నాలుగు మ్యాక్సిమం 2 లేదా 3 ఆన్సర్లు కూడా ఉంటాయి. దీంట్లో ఒకటి కరెక్ట్ ఉంటే ఒకటి తప్పు పోయినా రాంగే వస్తుంది ఆన్సర్. ఇక్కడ చూడండి నెక్స్ట్ కింద GSTR 1 includes the transaction details of all outward supplies of business to business invoices, business to and consumer customer invoices, adjustments to sales made in debit credit notes, exports, nil rated invoices, advances received with tax adjustments. Under GST regime, the registered taxable person has to fill GSTR 1 for all the inward supplies in the monthly or quarterly. Next, which of the following are not the functions of IRP? సో IRP మీకు ఒకవేళ తెలియకపోతే నెట్లో సెర్చ్ చేసుకోవాలి. IRP అంటే ఏంటి, IRN అంటే ఏంటి, ఇన్సూరెన్స్ రెఫరెన్స్ నెంబర్ అంటారు. ఓకేనా, ఇవన్నీ నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్లో చెప్పుకున్నాను యూట్యూబ్లో, మీరు చూసుకుంటే కదా. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయండి. మీరు ఎలా లర్నరో నేడు కూడా లర్నర్నే అవుతాను. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి అప్డేట్లు చేసినా ఆటోమేటిక్గా ఇల్లు కూడా అప్డేట్ చేస్తారు. GST పోర్టల్ సంబంధించింది, అది కూడా గమనించాలి. ఇక్కడ ఫోటో ఇచ్చాడు, దాంట్లో ఏ హైలైట్ ఉందో అది అడుగుతున్నాడు, అదే ఆన్సర్ కింద ఇచ్చాడు. అడ్జస్ట్మెంట్ అగైనెస్ట్ క్రెడిట్ అది సెలెక్ట్ చేసుకోవాలి.
ఇక్కడే క్వశ్చన్స్ ఆన్సర్ కూడా ఇక్కడ ఇచ్చింటారు, దాన్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ చూడండి, ఫినిష్. ఒకవేళ బ్యాక్ రావాలంటే ప్రీవియస్ ఇస్తే బ్యాక్ వచ్చేస్తారు. సో నెక్స్ట్ ఇస్తే తర్వాత దానికి వెళ్తారు. సో ఇక్కడ చూడండి, టైమింగ్ కూడా ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది, టైమింగ్. ఓకే, ఫినిష్. ఎస్, ఫినిష్ టెస్ట్. యా, చూడండి, ఈమెయిల్ టోటల్ క్వశ్చన్స్ 20, టోటల్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ 20, టెస్ట్ డ్యూరేషన్ 7 minutes చూపిస్తుంది. కరెక్ట్ ఆన్సర్స్ 11, 20కి 11, టోటల్ టెస్ట్ పర్సంటేజ్ 55% వచ్చింది. ఓకే, సో ఏవైతే తప్పుపోయి ఉంటున్నాయో అవి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చూపించేస్తుంది. సో నేను వచ్చేసి ఈవే బిల్ జనరేటెడ్ ఫర్ ఐఆర్ఎన్ జనరేషన్ ఇవి రెండు టిక్ చేశాను, కానీ ఇవి రెండు రాంగ్. క్యాన్సల్ ఈడబ్ల్యూబి అండ్ ఎక్స్టెండ్ ఈడబ్ల్యూబి అనేది కరెక్ట్, రెండు ఆన్సర్స్. ఇలా టిక్ మార్క్ ఉండేది కరెక్ట్. తర్వాత ట్రూ, ఇది కరెక్ట్ అటెంప్ట్. ఇన్కరెక్ట్ అనేది రెడ్ కలర్లో వస్తాయి, కరెక్ట్ అనేది మనకు ఆకుపచ్చ కలర్లో వస్తాయి. చూడండి, ఇలా ఓపెన్ చేసుకోవాలి, తప్పులు పెట్టి కరెక్ట్ చేసుకోవాలి. ఒకటి కరెక్ట్ ఉండి ఇంకొకటి తప్పున్నా ఆన్సర్ తప్పే వస్తుంది. ఇలా అన్ని క్వశ్చన్స్ మీరు రాసుకోవాలి. ఇది వన్స్ ఒకసారి క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ రావు ఈ క్వశ్చన్స్ అన్నీ, గుర్తుపెట్టుకోండి. అలా ఎగ్జామ్ అయిపోతేనే ఇమీడియట్గా రాసుకోవాలి, లేదంటే మళ్ళీ రావు. ఒకసారి రీఫ్రెష్ చేస్తాను చూడండి. చూడండి, అటెంప్ట్ 1 55%, ఆడికి ఎగ్జామ్ అయిపోయింది. తర్వాత టెస్ట్ 2 మీకు వీక్లీ ఒకసారి వెళ్ళి రాసుకోండి. అన్నీ ఒకటే రోజు రాయాల్సిన అవసరం లేదు, వీక్లీ ఒక్కొక్కటి ఓపెన్ చేసుకుని రాసుకోవచ్చు. ఇంకా లాగౌట్ అవ్వాలి అంటే ఇక్కడికి వెళ్ళి లాగౌట్ అయిపోతే ఇంకా ఆ స్క్రీన్ నుంచి, ఆ పోర్టల్ నుంచి మీరు టోటల్గా బ్యాక్ వచ్చేస్తారు. ఏ విధంగా, సో tallyeducation.com అనే వాటిలోకి వెళ్తే డైరెక్ట్గా ఇలాంటి పోర్టల్ ఓపెన్ అవుతుంది.
ఇక్కడ లాగిన్లోకి వెళ్ళి యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు ఏదైతే మెయిల్కి వచ్చి ఉంటుందో టాలీ ఎడ్యుకేషన్ నుంచి దాన్ని మీరు ఓపెన్ చేసుకొని ఈ ఎగ్జామ్ టెస్ట్లు అనేది రాయాల్సి వస్తుంది. ఓకేనా? క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? అంటే ఇది ఓన్లీ ట్రైనింగ్ టెస్ట్ కదా, ఇది ఫైనల్ టెస్ట్? ఇది ఎగ్జామ్ ట్రైనింగ్ జస్ట్ మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది జస్ట్ ఇవి క్యాజువల్ అనమాట. ఓకేనా? ఫైనల్ టెస్ట్ ఇవన్నీ రాస్తే ఇవన్నీ మిక్స్ చేసి ఫైనల్ టెస్ట్ లో ఉంటాయి. ఓకే, ఒక 60 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో మీరు ఫైనల్ అవుతుంది అనమాట. ఓకే, సో అది సర్టిఫికేషన్ మా పోర్టల్లో జనరేట్ అవుతుంది, నేను మీకు మెయిల్ పంపిస్తాను, మీరు అక్కడ ప్రింట్ తీసుకోవాల్సి వస్తుంది. సో అది సో ఇలాంటి ట్రైనింగ్ అండ్ ఇలాంటి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఓన్లీ మన ఛానల్ నుంచి మాత్రమే ఉంటాయి స్టూడెంట్స్కి. రిమైనింగ్ బయట ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఇలాంటి ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది కండక్ట్ చేయలేదు. లింక్ కూడా మనకు డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచే ఉంటుంది, రిమైనింగ్ వాళ్ళ ఓన్ సెంటర్స్ నుంచి పెట్టరు. ఇది డైరెక్ట్గా టాలీ ఎడ్యుకేషన్ నుంచి మీకు లింక్ వస్తుంది, పంపించగలుగుతాం. సో అర్థమైంది కదమ్మా ఎలా ఎగ్జామ్స్ రాయాలనేది? క్లియర్ కదా? యా, డన్. సో ఇంకా